దేవుని నామానికి ఘనత కలుగునుగాక. కీర్తనలు 119:25 చరణము మనం చదువుకుంటున్నాము. నా ప్రాణము మట్టిని హత్తుకొనిచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికించుము. దావీదు భక్తుని జీవితంలో ఇలాంటి సందర్భములు అనేకం ఎదురైనట్టుగా మనం చూస్తున్నాం. అలాంటి సమయంలో కూడా ఆయన దేవుని వైపు చూస్తూ వాక్యం చేత తను తాను బలపరుచుకొని ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 59 మనం గమనించినట్లయితే, దావీదును చంపుటకు సౌలురాజు పంపినటువంటి మనుషులు ఆ ఎండ పొంచి ఉన్నప్పుడు అతడు రచించినటువంటి కీర్తన అది. మరి అతను ఏమంటున్నాడంటే, దేవునితో ఒక మాట అడుగుతున్నాడు. సౌలు ఏమంటున్నాడంటే, నా దేవ శత్రువుల చేతి నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి నేను చిక్కకుండా నన్ను ఉద్ధరింపము అని చెప్తున్నాడు. ఆ కీర్తన అంతా కూడా దావీదు చేసిన ప్రార్థనే మనం చూస్తున్నాము. మనమైతే శత్రువులు మన మీద పడినప్పుడు మనం కలవరపడతాం, చుట్టుపక్కల చూస్తాము, ఇప్పుడు ఎట్టు వారిపోవాలి, ఎక్కడికి వెళ్ళి వాళ్ళలో నుంచి మనకు విడుదల పొందుకోవాలి అని మనం ఎంతో బాధపడుతూ చుట్టుపక్కల చూస్తూ ఉంటాం. కానీ దావీదైతే కీర్తనలు 119:50 వాక్యంలో ఒక మాట చెప్తున్నాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నదని చెప్పుచున్నాడు. మనకు ఎంత బాధ కలిగినా దేవుడు ఒక మాట మాట్లాడితే అదే మనకు ఎంతో ఆదరణకరంగా ఉంటుంది. ఆ యొక్క వాక్యం పెట్టుకొని మనం ఎంతో ఆదరణ పొందుతాము. లేదా ఒక దర్శనం, ఒక కళ వస్తే, దేవుడు నాకు ఇలా చూపించాడు కాబట్టి నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని మనం ఎంతో ధైర్యంగా ఉంటాం. మరి ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పినటువంటి మాట మనం గమనిస్తే, ద్వితీయోపదేశకాండము 6:4-9 వరకు చూసినప్పుడు, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడని యెహోవా, అద్వితీయుడని యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో నీ దేవుడని యెహోవాను ప్రేమింపవలేను. నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు మీ హృదయంలో ఉండవలేను. నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి, నువ్వు కూర్చుండినప్పుడు, నువ్వు లేచినప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, మాట్లాడుకున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు వాటినే మాట్లాడుకొనవలేను అని చెప్తున్నాడు. అందమటికే కాదు, నీ చేతికి వాటిని గుర్తుగా కట్టుకొనవలేను. నీ కనుల నడుమున బాసికం వలె ఉండవలేను. అవి నీ గౌనుల మీదను నీ గడపల మీదను రాయవలేను అని చెప్పి దేవుడు హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని మాటలకు అంత ప్రాధాన్యత ఇచ్చి ప్రతి గడియలోనూ వాక్య ధ్యానంలో జీవించే వారికి కొరత ఉండదు. ఎందుకంటే ఎల్లప్పుడూ వాళ్ళ హృదయం నిండా దేవుని వాక్యంతో నిండి ఉంటుంది. వాళ్ళకు దేవుడు కావలసిన ధైర్యము, విశ్వాసం ఇస్తాడు. వారికి ఒక శ్రమ వచ్చినా వారిని వాక్యంతోనే దేవుడు బలపరుస్తాడు అని మనం గమనిస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఈ అలవాటు మనకుందా? మనం లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు దేవుని వాక్యాన్ని గురించి ధ్యానించగలుగుతున్నామా? మాట్లాడుకోగలుగుతున్నామా? నీ కుమారులకు వాటిని అభ్యసింప చేయమంటున్నాడు. మన బిడ్డలకు మనం నేర్పించగలుగుతున్నామా? ప్రియమైనటువంటి దినాల్లో మనం గమనిస్తే, పిల్లలు లేవటంతోనే ఫోన్ పట్టుకుంటారు. బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, అవన్నీ చాలామంది పిల్లలకు అలవాటు లేదు. చెప్పినా కూడా వాళ్ళు వినటం లేదు. వాళ్ళు వెంటనే ఆ ఫోన్ ఎత్తుకొని కూర్చొని అలవాటు చేసుకుంటున్నారు. ఇటువారు వారికి కష్టాలు వచ్చినప్పుడు ఫోన్లో నవ్వించడానికి వేసినటువంటి ఆ షార్ట్ మెసేజ్లు కానీ, ఆ యొక్క వీడియోలు కానీ మనల్ని ఉద్ధరించవు, మనకు సహాయం చేయవు. కనుక మనం అది అలవాటు చేసుకోకుండా మన బిడ్డలకు అలవాటు ఉంటే అది మానిపించేసి దేవుని ఆశ్రయించటం, దేవుని వాక్యం చదవటము, ప్రార్థన చేయటం నేర్పించుకొని ముందుకు కొనసాగాలని దేవుడు హెచ్చరికిస్తున్నాడు. అటు ధన్యత కలిగినటువంటి జీవితం వరకు ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా బలహీనతలో ఉన్నట్లయితే మన బిడ్డల్ని విడిపించమని, క్షమించమని ప్రేయర్ చేసుకొని వారిని దేవునికి అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా, ఏ సృష్టిగా ఈ అపవాది చిక్కులో మా బిడ్డలు పడిపోకుండా, ఫోన్లు, నా తండ్రి టీవీలు, ఈ చిక్కులో మా బిడ్డలు పడిపోకుండా వారిని తప్పించండి ప్రభా. వారు లేవటంతోనే కూర్చున్నా, లేచినా, నడిచినా, పండుకున్నా, మాట్లాడుకున్నా నీ వాక్కుల గురించి మాట్లాడుకున్నట్టుకును, నిన్ను గురించి ధ్యానించుటకును మాకు నేర్పించమని అడుగుచున్నాం. పరిశుద్ధుడా, నీ కృప ఆవరింపచేయండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి, నడిపించండి, దీవించండి. అటువంటి వారు ఎవరైనా మా బిడ్డలు ఎవరైనా బలహీనతలో ఉన్నట్లయితే వాటిలోంచి వారు విడుదల పొంది
నీకు నమ్మకమైన సాక్షులుగా నీ వాక్యమే నన్ను బ్రతికించును అని నమ్మి ముందుకు సాగుటకు సహాయం చేయమని కరుణించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.